హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 'కంగో' సినిమా చూసొచ్చా. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాన్ ఇండియా సినిమా చూసిన నా ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ పార్ట్ 2 లీడ్‌కి కూడా చాలా మంచి అద్భుతమైన లీడ్ ఇచ్చారని అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ ఏందంటే నా రూ. 700కి చాలా మంచి న్యాయం అయితే జరిగింది సినిమాలో. సో, ఫస్ట్ అయితే సినిమాని అందరిని ఎక్కడెక్కడ పొగడేయాలో చాలా పొగడ్తలతో ముంచేయాలి ఈరోజు 100%. ఎందుకంటే మంచి సినిమా తీశారు. మంచి సినిమా తీసినప్పుడు పొగడ్తలతో ముంచేయకపోతే చాలా బాగోదు. చాలా వరస్ట్‌గా ఉంటది కాబట్టి. సో, ఈరోజు అందరిని పొగడ్తలతో ముంచేద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే దేవి గారి నుంచి స్టార్ట్ చేద్దాం. భయ్యా చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు విశ్వరూపం చూపించాడు భయ్య. ర్యాంప్ మ్యూజిక్ అయితే మాత్రం వాళ్ళకి ఒక్కొక్క సీన్ వెళ్తూ ఉంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అదేదంటారు విధ్వంసం చెవుల్లో నుంచి అయితే అలా జుమ్మండి ఉంటుంది. అంత ఇన్వాల్వ్మెంటింగ్గా తీసుకెళ్తాడు అనమాట. అండ్ దానికి తగ్గట్టుగా శివ గారు మేకింగ్ చూసి మ్యూజిక్ లేకపోతే మ్యూజిక్ ఇలా ఇస్తాడు దేవి అని నేను ఇంత అద్భుతంగా తీయాలని తీసాడో తెలియట్లేదు, కానీ మేకింగ్ అయితే మాత్రం చించి ఆరేసాడు. అయితే మాత్రం శివ గారు మేకింగ్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అసలు మేకింగ్ అసలు ఆగదు, సినిమా వెళ్ళిపోతూనే ఉంటుంది స్పీడ్. అలాగే ఇంటర్వ్యూల తర్వాత నుంచి ఇంకా అసలు బ్రో అసలు అదిరిపోయింది మేకింగ్ అయితే మాత్రం. ఒక మొక్కలో చెప్పుకోవాలంటే ఓన్లీ మేకింగ్కి ఎలా చూపించాలో అంతకంటే అద్భుతంగా చూపించేశాడు బ్రో మేకింగ్ అయితే మాత్రం సినిమాలో. సో అదిరిపోయింది మేకింగ్ కానీ మ్యూజిక్ కానీ ర్యాంపు అలా మామూలుగా లేవు, అదిరిపోయినాయి. అండ్ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే సూర్య గారిది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు పాన్ ఇండియాలో వచ్చిన మేకింగ్కి, ఆ మ్యూజిక్కి, ఆ సినిమాలో కంగువా సినిమాలో సూర్య గారి పర్ఫార్మెన్స్కి అస్సలకి అలానే ఇన్వాల్వ్ అయ్యి చూస్తూనే ఉంటాం ఆ సినిమాని మాత్రం. వాళ్ళకి ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే అస్సలు కనిపించదు సినిమాలో. అండ్ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కార్తీక్ గారు ఉన్నారు సినిమాలో. ఆయన లాస్ట్లో వస్తాడు, ఆ గెటప్ దానికి అసలుకి ఎలా ఉన్నాడంటే అసలు సినిమా చూడండి బ్రో, అసలు మామూలుగా ఉండదు, అదిరిపోతుంది అనమాట లుక్ చూస్తేనే. అంత బాగుంది ఆయన లుక్. ఆయన నిజంగా విలన్లాగా ఎందుకులే నేను కొన్ని నోరు జారేస్తా. సో అదిరిపోయింది సినిమా అయితే. అండ్ మెయిన్ విలన్గా చేసిన వీడియోలు అండ్ తర్వాత సూర్య ఫాదర్గా చేసిన ఇతను కానీ, ఇంకొక చైల్డ్ క్యారెక్టర్ కానీ, మిగతా చిన్న క్యారెక్టర్లు అన్నీ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో అందరూ. కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య, పిచ్చ పీక్స్లో ఉంటాయి, మామూలుగా ఉండవు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ బీజిఎంకి, ఆ మేకింగ్కి, ఆ ఫైట్ సీన్స్, ఆ సముద్రంలో ఫైట్ సీన్స్ అవ్వచ్చు, అడవుల్లో ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఆ మంచు కొండల్లో ఉండే ఫైట్ సీన్స్ అవ్వచ్చు, అసలు ఈ తెగల దగ్గర ఉండే ఫైట్లు అవ్వచ్చు. అబ్బా అసలు వండర్ బ్రో. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని అయితే చూసాను నేను. అసలు మామూలుగా లేదు సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే. దీనికి అన్నిటికీ ఒక ఎత్తు అయితే లాస్ట్లో కార్తీక్ గారు వచ్చేసి అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. నేను ఉన్నాను అన్నట్టుగా. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే మాత్రం అదిరిపోయింది భయ్య. వీళ్ళందరిని పొగడతలతో కాదు, ఇంకా ఎన్నైనా పొగడతలతో ముంచేయచ్చు ఈరోజు మాత్రం. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. సూర్య గారు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా తీసుకొచ్చి హిట్ కొట్టేశాడు సినిమా అయితే మాత్రం. దీంట్లో ముఖ్యంగా మెయిన్ పాత్రలు అయితే మాత్రం శివ గారు, దేవిశ్రీ గారు, ఇంక మిగతా అసలు ఈ మెయిన్ ప్రాణం పెట్టేస్తారు బ్రో సినిమాకైతే మాత్రం వీళ్ళు. అసలు శివ గారు మేకింగ్ ఏంటి బ్రో అసలుకి అప్పుడెప్పుడో శంఖంలోనే నాకు అనిపించింది. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా శంఖం సినిమాని, అంత తీసే క్యాండిడేట్ ఏంటయ్యా బాబు ఎంత ఉందనిపించేది అప్పట్లోనే. సో ఇప్పుడు తీస్తే అసలుకి ఏంది ఫాస్ట్ మేకింగ్ ఏందయ్యా బాబు, అసలుకి రప్ప వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రతి ఫ్రేమ్, అసలు జమ్మని వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మ్యూజిక్, అసలుకి ఆ ఫైట్ సీన్స్ రంబలో బ్రో సినిమా అయితే మాత్రం 100% మీరు పెట్టిన డబ్బులకి న్యాయం అయితే జరిగిద్ది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పాన్ ఇండియా సినిమాలో ఒక మంచి పాన్ ఇండియా సినిమా ఇది. సూర్య గారిది లాంగ్ టైం కమ్బ్యాక్ వచ్చిన థియేటర్లో సినిమా మంచి హిట్ అయితే కొట్టేసింది అనిపించింది నాకు. సో మీరు కూడా చూడండి. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. కంగువా డే మేబీ ఈరోజు ఓ మంచి పాన్ ఇండియా సినిమా. సో ఫుల్ బాగుంది బ్రో సినిమా అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా బాగుంటాయి, చూడండి కంపల్సరీగా.
ఓకే. ఓవరాల్‌గా అది నేను చెప్పాలనుకుంది. సో, నేను అందులో మర్చిపోయాను. నేను 3డీలో చూసా. 3డీలో చూస్తే ఇంకొంచెం బెటర్ ఫీల్‌గానే ఉంటది. సో, 3డీలో చూసాను కాబట్టి నాకలా ఇంకా ఎక్కువ ఫీల్ కలిగిందనమాట. 2డీలో కంటే కొంచెం 3డీ ఎక్కువ బెటర్‌గా ఉంటది కాబట్టి 3డీ కొంచెం వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే 2డీలో కూడా మీకు మంచి ఫీలే కలిగిద్ది. సో, ఇదే నేను చెప్పాలనుకుంది. మీకేమైనా అనిపించిందా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.